ఏమిట్రా అలా కూర్చున్నారు? స్నానాలు అవి చేయకుండా? స్నానం, ఆ తర్వాత భోజనం, అంతేగా మేము చేసే పని. మీకు అంత అవమానం జరిగిన తర్వాత మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాన్నగారు అడ్డుపడకపోయి ఉంటే వాడిని అక్కడికక్కడే చితక్కొట్టి పారేసేవాళ్ళం. వాడంతా వాగుతున్నా నాన్నగారు మౌనంగా ఉంటుంది. సరే, మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. అసలు అలాంటి దుష్టుల మీద కూడా ఎందుకమ్మా మంచితనం? ఆయనకున్న ఆస్తే ఆ మంచితనం. ఆ మంచితనంతోనే జమ్మిపోయినా ఆయన చెల్లించలేదు. ఇప్పుడు ఈ పిచ్చిక మీదన బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు. అసలు ఈ దురదృష్టానికంతటికీ మేమే కారణం. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేరదీయాలి? ఎందుకు మా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి? మా కోసమే కదా ఈ అప్పులు సొప్పులు. మా వల్ల ఆయనకి కలిగిన ప్రయోజనం ఏమిటి? ఉన్న ఒక్కిళ్ళు అమ్మేసుకుని ఇదిగో ఇక్కడ ఇక్కడ తలదాచుకోవడం. పిచ్చివాళ్ళారా, ఆయనకేనాడు భవంతుల మీద బంగళాల మీద ఆశ లేదు. సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇలాంటి కళలకి జీవితాంతం సేవ చేయాలన్నది ఆయన ధ్యాస, తపన. అవును బాబు, కళ్ళు తెరుచుకుని కూడా ఆయన కంటున్న కళ ఒక్కటే. ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో సంగీత భారతి రూపుదిద్దుకోవడం, ఆ గురుకులంలో వందలాది మంది గానం చేస్తుంటే, ఈ కొండల్లో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తుంటే అది విని తరించాలన్నదే ఆయన తపన. మీరు బాధపడాల్సింది ఆయనకి ఇల్లు వాకిలి లేకుండా చేశారని కాదురా. ఆదర్శ వ్యక్తులుగా ఈ కళాపీఠానికి అధిపతులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చలేనప్పుడు మీరు బాధపడాలి. బాబు, అమ్మగారు నోరు విప్పి చెప్పకపోయినా, బాబుగారు మిమ్మల్ని ఆదేశించకపోయినా అందరి కోరిక ఒకటే, ఈ సంగీత భారతి నిర్మాణం. మీరు నేర్చుకుని విద్యతో అందుకు కృషి చేసి ఆయన కళ నిజం చేయండి. మీరును అలా తీర్చుకోండి బాబు. అప్పుడే బాబు ఆయన దాతృత్వానికి, కళాసేవకి సార్థకత కలిగేది. రండ్రా. అబ్బబ్బబ్బబ్బా. మీరు ముగ్గురు సంగీత విద్వాంసుల్లా ఉన్నారే. అవునండి, మీకెలా తెలిసిపోయింది? మేము మీకు తెలుసండి. అల్లా టప్పాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి. అదే కాస్త చదువు, సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగంలాగా చిత్తిలాసంగా ఉంటుంది. నీలాగా. మీకు సంగీతం గురించి తెలుసా అండి? గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది. ఆ వంశమంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి. మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు, స్వరశ్రీ కీర్తిశేషుల కనకరాజు గారు. కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి? లేదండి, బతికే ఉన్నారు. కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుదామని అనుకున్నారు. కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరుని తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నారు. దాంతో కథలు రావటం మానేశాయి. మాకు అలాంటి ప్రమాదం లేదులేండి. మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు. మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీద ఆధారపడితే మీరు కీర్తిశేషులు అయ్యే ప్రమాదం ఉంది. మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే? రానక్కర్లేదండి. మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మీకు నా మాట మీద నమ్మకం ఉంటే, ఎంత మాట? నేను సలహా చెప్తాను వినండి. ఊరు కాని ఊరు వెళ్తున్నాం, ఎలాగో ఏమిటో అని చాలా కంగారు పడిపోయాం. నిజం సార్, మీలాంటి మంచివాళ్ళు, అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని మేము అనుకోలేదు. ఎరా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి. ఇదిగో నాకు అసలు గిట్టనివే పొగట్టను. మీరు కూడా ఏ ఒసిబిసాల్ లాగానో ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే. నా కళ నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టేయాలి. అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి? డబ్బు సంపాదించాలంటే కచేరీల మాట మర్చిపోవాలండి. సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రంలాగా వెలిగిపోవాలి. అప్పుడు మరి సినిమాలో మాత్రం అంత తేలిక అవకాశాలు వస్తాయండి? రాకపోతే రప్పించుకోవాలండి. ఎస్పీకి ఎలాగొచ్చింది, కేవీఎంకి ఎలాగొచ్చింది,
చెక్కు ఎలాగొచ్చింది? వాళ్ళెవరండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చక్రవర్తి. బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం మద్రాసు వస్తే నీకు ఇది చదువుతురా బాలు, నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను. మరి ఈనాడు మకుటం లేని మహారాజ్ కదండి. అట్లాగే కేవి మహాదేవన్ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకులోనే అరుంధతి నక్షత్రం చేసింది మీరేనా అండి? మరి. నిజంగా మీవి అమృతాస్తాలండి. మమ్మల్ని కూడా ఆ చేత్తో కాస్త ముందుకు తోస్తే మేము కూడా పైకి వచ్చేస్తామండి. అందుకేగా నా ప్రయత్నం అంతా. ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్ళే ఏర్పాటు చేస్తాను. అప్పుడే కాదు, సినిమా సంగీత వినీల ఆకాశంలో అరుంధతి నక్షత్రాలా వెలిగిపోవాలి. అప్పుడు అన్నట్టు చెక్ ఉంది, క్యాష్ లేదు. మరి ఫోన్లో మాట్లాడాలంటే కనీసం 200 రూపాయలు కావాలి కదా. అన్నయ్య ఇవరా. లెక్క తర్వాత చూసుకుందాం. మీరేం మొహమాట పడకుండా కావాల్సిన తప్పించుకోండి, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేస్తాను. రైట్, కానీ కానీ అన్నయ్య ఇంకేమైనా తెప్పించుకుందాంరా? ఇంత తిన్నా ఇంకా ఏమిట్రా? ఇది తీసుకో. ఎనీథింగ్ ఎల్స్ సార్? యూ సార్? ఫుడ్ గుడ్, బెటర్, బెస్ట్, థ్యాంక్ యూ. బిల్ సార్? హీ కమింగ్. బిల్. ఓకే సార్. అమ్మో ఏమిట్రా? చూడు, 325 రూపాయలే. చాలా ఖర్చు పెట్టాడురా పాపం. బిల్ సార్? బిల్. హీ నాట్ కమ్. వెయిట్. ఇంకా రాలేదేమిట్రా? నువ్వు వెళ్ళి చూసొస్తావా? సార్ సార్, యూ తెలుగు? యా. మీకు కీర్తిశేషులు కనకరాజు గారు అబ్బాయి ఎక్కడన్నా కనిపించాడండి? పోవయ్యా. What's that you want? ఫోన్. Ladies' toilet. Get lost. వాడు ఎక్కడ కనిపించట్లేదన్నయ్య. ఎంత మోసం చేశావు. ఇప్పుడు ఎలా రా? మరి ఇప్పుడు ఎలా? నారాయణమూర్తి, నారాయణమూర్తి, ఇటు ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్యే కోదనపాడిని. నమస్కారం సార్. ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఆహా, ఇక్కడే ఉన్నానయ్యా. మొదటి నుంచి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను. ఏమ్మా, పాట ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను గాని ఇంత భావయుక్తంగా పాడడం నేను వెళ్ళలేదు. రియల్లీ స్ప్లెండెడ్. మా అమ్మాయి గిరిజ సంగీతం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంతే. అవును, మీరేమిటి ఈ పాట? హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? అబే మేమే పట్నం ప్రజలు అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే. నిజమేనయ్యా, అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు. కళాకారులను గుర్తించడం, వాళ్ళలో ఉండే కళను వెలికి తీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ. చాలా సంతోషం అండి. ఏమండోయ్ పాంచాలి గారు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. అలాగే తప్పకుండా. మీరు చెప్పడం నేను కాదంటూనా? ఏమిటి ఎక్కడ దిగారు? అసలు అది ఇబ్బంది ఏం లేదు కదా? థ్యాంక్ యూ. అదేం లేదు సార్. ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, మేమేం పరాయి వాళ్ళం కాదు. అలాగే నాన్న, ఇక మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. వస్తామండి. వస్తామయ్యా. వెళ్ళొస్తాం. నమస్కారం అండి. అయ్యొచ్చాడు, అయ్యొచ్చాడు. అవ్వా ఇవేమిట్రా అన్నందుట్టును? వెళ్ళు. ఇదేమిటి రామదాసు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటారు బాబు, నాకు తెలిసినంత వరకు సంగీతానికి సంబంధించిన సంస్థలు గాని ఆఫీసులు గాని ఈ ఊళ్ళో ఇంకేం లేవు. ఒక్క సెంట్రల్ జైలు మాత్రం ఉంది. సెంట్రల్ జైలా? అదెందుకు? మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తేలాడు? అంటే మా పరిస్థితి కూడా అంతేనంటావా? అవ్వా వీడిని పిలవే. ఒరేయ్, ఇలా రారా. బాబు, మీకు ఆ భయం అక్కర్లేదు. నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూడండి బాబు, ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి శృతులు పోయి ఉంటాయి, మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి. అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదండి, మీరు మా కోసం ఇబ్బంది పడద్దు. ఈ అభిమానం చూపించారు, అదే చాలా. పోనీ ఓ పని చేయండి, ఈ సామాన్ ఇక్కడే ఉంచండి. బస అది ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. అయ్యా, అవ్వా వీడేమిటే? ఒరే అతిగా, ఇలా రారా. నాకు భయంగా ఉంది. ఏమిటి బాబు సందేహిస్తున్నారు? అది కాదండి. అది కాదు రామదాసు,
ఒకడిని నమ్మాం పళ్ళు రాలే, అందుకని అవ్వా అవ్వా, నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జలకొట్టేసేవాడిని. ఇంటి దాకా తీసుకొస్తానా బాబో? ఇంతవరకు నన్ను నమ్మి చెండి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా రండి, ఇలా రండి. ఇదిగో ఈ రిక్షా గల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఈ రిక్షా నాకు ఇచ్చేసి తొక్కో పొరా అన్నాడు. మరి అలాగే రేపు మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి, మా బిడ్డలందరికీ తలో రిక్షా కొని ఇవ్వాలి. అయ్యా అబ్బా 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 అబ్బా, వాళ్ళు అలాంటివి తినలేరురా. అవ్వా అవ్వా. ఏమిటో ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తిన్నాం గనరా, ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు, జిడ్డవుదాం అమ్ముకునే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం, అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో కౌన్ హై ఇధర్, కౌన్ హై తుమ్ లోగ్? వీడవుడు హిందీ సినిమాలో విలన్ లాగా. किसी व्यक्ति इधर कोई नहीं बैठे क्या? चला 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 बाहर चला तुम लोग चला. అరే ఎందుకయ్యా చెవి కోసం మేకలు అలా అరుస్తావు? क्या हमको गाली दे रहा है तुमने? ఏమిటి గాలి కూడా పేల్చకూడదా? దాని కూడా పన్నా क्या 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 बोल रहा है? ఏమిటి క్యాంటికా? రేయ్, నువ్వు ఊరుకోరా. చూడండి మీరు చెప్పేది అరే ఏంటో. నువ్వు ఊరుకో అన్నయ్య, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్ నిధి సుఖమా, రాముడు సన్ని సుఖమా? क्या बोल रहे तुम? అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనులు అవరానిగా ये सब कुछ हमको नहीं चलेगा. चला चला बाहर బహుమాన चला. సుతుడు పట్టు పాదారు మిందములకు నిత్య జయమంగళం. क्या 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 बोल रहे तुमने? हाँ? समझ नहीं आता हमको. భాజ గోవిందం మూఢమతే. क्या भाषा बोल रहे तुम लोग? ఏ తీరుగా నన్ను దయచూ చదువు కినం సోత్తమ రామ నాతరమా భవ సాగర మీదనం నళిన దలేక్షణ రామ. ये भाषा हमको नहीं चलेगा. चला तुम बाहर चला. चला चला. నాకు మోము లేని అదాడ తెలిసి ये भाषा छोड़ दो. बदतमीज. ఏ चला, అందరూ चला, चला. మహానుభావులందరికీ వందనములు. चल चला बाहर कहाँ जा रहे हो? चल 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 चल. ఏమిటండి ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయించేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతాం చెప్పండి. అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి? ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా, ఉమ్. ఖర్చులకు డబ్బులు లేవండి, ఉంటానికి చోట్లేదండి, అటు ఆకాశాన్ని ఇటు నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? क्या 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 क्या? కాదండి, ఊ అంటే క్యా క్యా క్యా. ఏ లోగ్ హమ్కో మాలూమ్ హై, छोड़ दीजिए. देखो बहुत खतरनाक आदमी है माँ. ठीक है టీకే టీకే. ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళ్దాం.